ఫస్ట్ స్పాట్కి ఎవరు వచ్చారు? మన వల్ల సార్. ఓకే డాగ్ స్క్వాడ్, డాగ్స్ వల్ల కూడా ఏమి యూజ్ లేకుండా పోయింది సార్. ఫింగర్ ప్రింట్స్, ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. అసలు ఏం చేస్తున్నారయ్యా? రాబరీ జరిగి ఒక్క రోజు కాలేదు, ఇప్పుడు మర్డర్. రెండూ మన ఏరియాలో జరగడంతో పై వాళ్ళు అసలు మనం పని చేస్తున్నామా లేదా అని అడుగుతున్నారు. ఈ దాదు బతికున్నప్పుడు టెన్షనే, చచ్చినా ఇప్పుడు టెన్షనే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నేను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా సార్. కొత్త ఎస్ఐ వస్తున్నాడు కదా, అతనికి అప్పు చెబుదాం. నేను ఆల్రెడీ అతనికి ఇన్ఫార్మ్ చేశాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. గుర్తున్నానా? హే, మర్చిపోతానే కదా గుర్తుపెట్టుకోవడానికి. మీ స్టేషన్కి కాల్ చేసి నంబర్ తీసుకున్నా. చిన్న వర్క్ ఉంది, బయటకెళ్ళాలి. బయటికా? స్టేషన్ దాటలేని పరిస్థితి. ఫుల్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్. లైఫ్ ఉన్నది ప్రాబ్లమ్స్, టెన్షన్స్ క్యారీ చేయడానికి కాదు, మన కోసం కూడా టైం తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాక ఈ మర్డర్లు, రాబరీలు కామన్. కానీ నాలాంటి అమ్మాయి బయటకు రమ్మండం రేర్ కదా. అయినా కష్టం. అంతేనా? అంతేనా అంటే అర్థం చేసుకో. అపార్థం చేసుకుంటా. వాయ్. హే ఆదిత్య, మామయ్య, అమ్మ డబ్బులు అడిగిందిరా, తీసుకుని ఇంటికి వెళ్ళు. ఓకే మామయ్య. మామయ్య, ఆ, నా బ్యాగ్ మిస్ అయింది మామయ్య. నేను చెక్ చేస్తా లేరా, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, ఓకే మామయ్య, బాయ్. హలో సార్. కమ్ మిస్టర్ విహాన్ వర్మ, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చెప్పా కదా, రాగానే మీకోసం 2 కేసెస్ ఎదురు చూస్తుంటాయని. దీస్ ఆర్ ది డీటెయిల్స్. ఇంట్రడక్షన్ టు ఛాలెంజింగ్ గేమ్స్, ఇంట్రెస్టింగ్. ఐల్ డూ మై బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. సార్, రాగానే హంటింగ్కి ఆఫర్ ఇచ్చినట్టున్నారు కదా సార్. ఒక రాబరీ, ఒక మర్డర్. రాబరీ ఓకే, మర్డర్ ఎవరు సార్? దాదు! జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదరా. ఆ జాగ్రత్త నీ మీద తీసుకొని నా తమ్ముడిని కోమాలో ఉన్న వాళ్ళని లేపడానికి ఎంత కావాలి? నేను దండం పెట్టేది 2. 1 ప్రాణం పోసే డాక్టర్స్కి, 2 ప్రాణం తీసే ఈ గన్నుకి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. డబ్బు కన్నా ప్రాణం ముఖ్యమైంది సార్. మా డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని పెట్టి ట్రై చేస్తాం. ఆ పాండు ఒకడిని అపాయింట్ చేశాడన్నా, 2 అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. పాండు! తప్పు చేశాన్రా. వాణ్ణి చంపకుండా చేసిన ఒక చిన్న తప్పే నా తమ్ముడిని దూరం చేసింది. వదలను. ఎక్కడున్నావురా? దొరుకుతాడు, ఎక్కడున్నా దొరుకుతాడు. శివాజీ సార్, నాకెదురుగుండా 3x2 సైజ్ మిర్రర్, వైట్ బోర్డ్ పెట్టు. ఓకే సార్. Number 1, robbery.
రాబరీ బ్యాగ్లో ఉన్న డబ్బులు 50 లక్షలు. సేటికి 50 లక్షలు వచ్చిన రోజే రాబరీ జరిగిందంటే ఖచ్చితంగా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అని పక్కాగా ప్లాన్ చేసి ఫాలో చేసి ఉండాలి. కన్ఫర్మ్గా బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేక సేట్ ఏరియా వాళ్ళు అయి ఉండాలి. డబ్బులు సేట్కి ఎప్పుడు వస్తాయో వెయిట్ చేసి ప్లాన్ చేసి మరి కొట్టేశారు. అది ఒక్కరైనా అవ్వచ్చు, ఇద్దరైనా అవ్వచ్చు, లేక ముగ్గురైనా అవ్వచ్చు. సేట్ ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది, కానీ మెయిన్ రోడ్ మీద సీసీ కెమెరాస్ లేవు. కానీ కాలనీ ఎంట్రన్స్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. రాబరీ 1 నుంచి 5 మధ్యలో జరిగింది. నైట్ 1 నుంచి 5 మధ్యలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసి అందులో అనుమానంగా ఉన్న వాళ్ళని మార్క్ చేయాలి. నెంబర్ 2, దాదు మర్డర్. కొన్ని రోజులకు ముందు రావత్ పాండు తమ్ముని చంపేశాడు. ఆ పగతో పాండు దాదు మీద మర్డర్ ప్లాన్ చేశాడు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాండు ఒక సైలెంట్ కిల్లర్ని అపాయింట్ చేసి రావత్ లేని టైంలో దాదుని లేపేశాడు. ఇప్పుడు రావత్ పాండు కోసం నిద్ర లేకుండా వెతుకుతున్నాడు. పాండు మనకి దొరికితే కేసు ఫైల్ అవుతుంది, అదే రావత్కి దొరికితే కేసు క్లోజ్ అవుతుంది. సార్, దాదుని చంపింది సైలెంట్ కిల్లర్ అయితే మరి పాండుని ఎందుకు పట్టుకుంటున్నారు సార్? చూడు శివాజీ, నీకు ఒక రాయి తగిలింది. నువ్వు రాయిని కొడతావా, రాయి వేసినోని కొడతావా? రాయి వేసిన కొడతాను సార్. గుడ్. ఇక్కడ సైలెంట్ కిల్లర్ రాయి అయితే రాయి వేసినోడు పాండు. నువ్వు సేట్ ఏరియా దగ్గరికి వెళ్ళి కెమెరా ఫుటేజ్ కలిసి సార్, నాకు చిన్న డౌట్ సార్. మిర్రర్ లో చూసుకుంటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నా బ్రెయిన్ ఫాస్ట్ గా క్రియేటివ్ గా పనిచేస్తుంది. ఎవరి సక్సెస్ సీక్రెట్స్ అడుగుంటాయి. నువ్వు అడగాలనుకుంటావు ఇదే కదా? అవును సార్. నువ్వు వెళ్ళి ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఓకే వెళ్ళు. దొరుకుతాడు, ఎక్కడున్నా దొరుకుతాడు. ఒక రాబరీ, ఒక మర్డర్ నేను డ్యూటీలో ఉన్న టైంలోనే జరిగాయి. ఇది నా రెస్పాన్సిబిలిటీ. సాల్వ్ చేయడానికి చిన్న క్లూ. ఎవరు, ఎలా? నేను పడుకున్నాక ఒక బైక్ సౌండ్. ఎవరై ఉంటారు? ఒకరా, ఇద్దరా? ఎలా జరుగుంటుంది? చిన్న క్లూ, చిన్న క్లూ. ఆ పోలీసుడు వెళ్ళితే మనం లోపలికి వెళ్దామా, అతనే బయటికి రప్పిద్దామా? ఏమైంది? ఎలా పగిలే ఇవన్నీ? ఇక్కడ నా డైరీ ఉండాలి. అమ్మా, ఏంటాదిత్య? నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా? ఉండేది నువ్వు నేను అంతే కదా ఆదిత్య, ఇంకెవరు వస్తారు? ఏమైంది ఆదిత్య? ఏం లేదమ్మా, డైరీ ఉండాలి. డైరీ కనిపించడం లేదు. ఏంటిది? ఏదో ఫ్రమ్ టు ఆదిత్య. ఇది నీ పనా? హాయ్, నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చా. నా కోసమా? ఎందుకు? అంటే మన బయటికి వెళ్దాం అన్నావు కదా, ఇవాళ వెళ్దామా? అయ్యో, బయటకా?
మీకు వర్క్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, కేసులు ఉంటాయి. ఎలా కుదురుతుంది? దీనమ్మా టైం చూసుకుని మరీ కొడుతుంది. అంటే లైఫ్లో మనకు కూడా టైం కేటాయించుకుంటేనే హ్యాపీగా ఉండగలం. ఇదెవరో చెప్పారనుకుంటా. ఎవరు చెప్తే ఏంటి, సిచ్యువేషన్కి సింక్ అయింది కదా. అయితే ఆ సిచ్యువేషన్ ని నువ్వే యూజ్ చేసుకో. అదేంటి? హా, అంతే కదా. మొన్న బయటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసావు. ఇదే కంపెనీలో ఈ హానికాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. 100 మంది వెంట పడుతున్నారు తెలుసా? అయితే వాళ్ళలో ఎవరో ఒకరిని బయటికి పిలవాల్సింది కదా, నన్ను ఎందుకు పిలిచావు? అఫ్ కోర్స్ వాళ్ళలో నాకు ఆదిత్య కనిపించలేదు. ఏంటి